ఆశించిన విధంగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు ప్రపంచ ప్రజలందరికీ డిసెంబర్ పవిత్రమైన ఆశ్చర్యకరమైన మాసంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కానుకలు పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. హోంకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, మాజీ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి నేతలకు తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోం కు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిశారు. అందరూ కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఫోటోలు దిగారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా తరలివచ్చే భక్తుల కోసం 7 కొండలు సిద్ధమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దాదాపు 12 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంతో పాటు 7 కొండలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇలా వైకుంఠాన్ని తలపించేలా విద్యుత్ దీపకాంతులతో తిరుమల క్షేత్రం ప్రకాశిస్తోంది. స్వామివారి ఆలయం దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. క్యూ లైన్లు, చలువ పందిళ్లలో తిరుమల మొత్తం ప్రత్యేకంగా అలంకరించారు. ఒక్క శ్రీవారి ఆలయంలోనే 5 టన్నుల పువ్వులతో అలంకరణ చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, ఉత్తర ద్వారం లోపల 1,00,000 కట్ ఫ్లవర్స్ తో అలంకరించారు. 30,000 కట్ ఫ్లవర్స్ తో టీటీడీ వైకుంఠ మండపాన్ని సిద్ధం చేసింది. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైన తిథులు. దీంతో ధనుర్మాసం నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం లేదు. స్వామివారి ఆనంద నిలయంలోనే 2 ప్రాకారాలున్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో 6 అడుగుల దూరంలో ఉన్న ఆనంద నిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి క్రిమినల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 15,000 పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని సూచించారు. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరవ్వాలని చెప్పారు. విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం షరతులు విధించింది. విశాఖపట్నం బీచ్ రోడ్లోని అత్యంత విలాసవంతమైన కోట్ల విలువ చేసే గాదిరాజు ప్యాలెస్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్యాలెస్ ను తనకిచ్చేయాలని ప్యాలెస్ యజమానిపై ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై గాదిరాజు ప్యాలెస్ అధినేత జీఆర్కెస్ రాజు స్పందించారు. తన భవనంపై అభాండాలు వేయడం దారుణమన్నారు ఆయన. తనను సీఎం కుటుంబ సభ్యులు, మనుషులు ఎవరూ కలవలేదన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి ప్రకటించారు. తన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ రోజు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు ఆమెను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మన మహిళా క్రీడాకారులు బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బీజేపీ ప్రభుత్వం తమ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రియాంక విమర్శించారు. అందుకు భిన్నంగా బాధితుల్ని రకరకాలుగా హింసించారన్నారు ఆమె. బీజేపీ ఇప్పటికీ నిందితులకు అండగా నిలుస్తూ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రెజ్లర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఎన్నికతో రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. WFI చీఫ్ ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రెజ్లింగ్ కు కన్నీటితో రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశాడు.
బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో తాము మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. న్యాయం కోసం మా పథకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నప్పుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ తాజాగా WFI చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్ సమాఖ్య మళ్లీ బ్రిజ్ భూషణ్ చేతుల్లోకి వెళ్లిందని లేఖలో వాపోయారు బజరంగ్ పునియా. ఈ కారణంగానే పద్మశ్రీ అవార్డును వెనక్కిస్తున్నట్లు తెలిపారు. సంజయ్ సింగ్ ప్రస్తుతం WFIకి అధ్యక్షుడు కావడంతో ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని రెజ్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యం కేసు సుఖాంతమైంది. బాలాపూర్ చౌరస్తాలోని ఎస్వీ హాస్పిటల్ డాక్టర్ జ్యోతి కుమార్తె బేతి లక్ష్మి ప్రణతితో పాటు మరో బాలిక సాన్వి దుర్గా మిస్సింగ్ కలకలం రేపింది. అయితే వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను ఓటీటీ ఇతర ప్లాట్ఫామ్స్ లో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన రిట్ పిటిషన్ పై ఈ నెల 26న తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమాకు సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ సివిల్ కోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సివిల్ కోర్టు. జగన్ ఆలోచన విధానం నచ్చడంతోనే ఆయనపై సినిమాలు చేస్తున్నామని దర్శకులు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. వ్యూహంలో కీలక రాజకీయ నాయకుల పాత్రలుంటాయని, చంద్రబాబు అరెస్టు, వివేక హత్య సన్నివేశాలుంటాయన్నారు. వ్యూహంకి కొనసాగింపుగా శపథం నిర్మిస్తున్నానని వర్మ తెలిపారు. విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లను రామ్ గోపాల్ వర్మ పరిశీలించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, మీరా చంద్రబాబా? ఈ ప్రశ్నలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య సంధించారు. ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబే కాబోయే సీఎం. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవస్తుని నాయకత్వమే ఏపీకి కావాలన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో లేఖను ప్రారంభించారు. చంద్రబాబును పూర్తికాల ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు. భారతదేశ రక్షణ కోసం తెలంగాణ యుద్ధ ట్యాంకులు అందిస్తోంది. ఆ దిశగా అధునాతన స్వదేశీ BMP యుద్ధ ట్యాంకర్లను ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తయారు చేసింది. మెదక్ జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. నేలపై 65 కిలోమీటర్ల వేగంతో, నీటిపై 12 కిలోమీటర్ల వేగంతో యుద్ధ ట్యాంకర్లు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచే భారత సైన్యానికి 100కి పైగా యుద్ధ ట్యాంకర్లు సరఫరా అవుతాయని చెప్పారు. నేలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతోనూ, నీటిపై గంటకు 7 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించే సామర్థ్యం గల ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ BMP-2 ఇది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం వద్దనున్న ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారైన యుద్ధ ట్యాంకులను మల్కాపూర్ చెరువులో పరీక్షించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆధ్వర్యంలో జరిగిన పొట్లేషన్ ట్రయల్ రన్ లో భాగంగా వీటిని నేలపై, నీటిపై గుంతల్లో నడిపించారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు వీటిలో ప్రయాణించారు. దాదాపు 14 టన్నుల బరువుండే ఈ యుద్ధ ట్యాంకర్లు నైట్ విజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో 30 mm తుపాకీ, 762 రైఫిల్ తో పాటు మిసైల్ లాంచర్ ఉంటాయి. యుద్ధ సమయంలో సైనికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించడానికి ఉపయోగపడతాయని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రత్న ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి 2000 వాహనాలను మన సైనికులకు ఇక్కడి నుంచి పంపించినట్లుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ కె సుధాకర్ వెల్లడించారు. తెలంగాణలో పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు సన్నద్ధమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లున్నాయి. వీటి వసూలుపై దృష్టి సారించిన పోలీసులు ఈ నెల 26 నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90% రాయితీ ఇస్తున్నారు. అలాగే 2 వీలర్స్ పై 80% డిస్కౌంట్, 4 వీలర్స్, ఆటోలకు 60% డిస్కౌంట్ ఇచ్చేందుకు తీర్మానించారు. ఇక హెవీ వెహికల్స్ పై 50% రాయితీ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చలానాలు విధిస్తారు. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న తరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలానాలు విధించడం ఈజీగా మారింది. ఇలా చేస్తున్నా చాలా మంది చలానాలను మాత్రం చెల్లించడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనం నెంబరు ఆధారంగా దానిపై ఉన్న చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు బయటపడుతోంది. ఒక్కో వాహనంపై 10ల సంఖ్యలో చలానాలు పెండింగ్ లో ఉంటున్నాయి.
2022 మార్చి 31 నాటికి తెలంగాణలో 2,40,00,000 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% మంది చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోతోంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అధికారులు అంచనా వేశారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఒప్పందం గడువు ముగియడంతో మరమ్మతులు చేయబోమని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజీకి మరమ్మతు పనులు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎడమవైపు మహారాష్ట్ర నుంచి కాపర్ డ్యాం నిర్మించేందుకు ఎల్ఎన్టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 21వ పిల్లరు అక్టోబర్ 21న కుంగిపోయింది. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకుని పునరుద్ధరిస్తామని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న ఎల్ఎన్టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చింది. బ్యారేజీ నిర్మాణం సమయంలో కుదుర్చుకున్న డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ 2 ఏళ్ల వరకే ఉందని, 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎల్ఎన్టీ ప్రతినిధులతో కూడా సమావేశమై పనులు పూర్తి కాకుండా బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో ఈ సమీక్ష జరిగిన 3 రోజుల తర్వాత ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులను మళ్లీ మొదలుపెట్టింది. ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తున్న బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లర్ల పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణులతో పరిశీలన చేయనున్నారు. కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే ఇక్కడే పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లర్లపైన కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 7వ బ్లాక్ నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు 600 కోట్ల వరకు ఖర్చు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయింది. భారత వైమానిక దళ విమానం రన్వేపై ల్యాండ్ అయింది. డిసెంబర్ 30న అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే రోజు ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి ప్రయాణికుల విమానాన్ని నడపనుంది ఇండిగో. జనవరి 6 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభిస్తామని తెలిపింది. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అయోధ్య విమానాశ్రయానికి నామకరణం చేశారు. ఇక జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారు. ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో 8 కేసులు హైదరాబాద్లోనే వెలుగు చూశాయి. మరో కేసు రంగారెడ్డి జిల్లా నుంచి నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు 99.51% ఉంది. ఇక ఏపీలో ఇవాళ కొత్తగా 4 కరోనా కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. వైజాగ్లో 3, ఏలూరులో 1 కరోనా పాజిటివ్ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం జగన్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. జై భారత్ పేరుతో మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని స్థాపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జై భారత్ పార్టీ ఏర్పాటైందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా రాష్ట్ర రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 48 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. మెదక్ జిల్లా చేగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్స్ లో ఖేలో ఇండియా రగ్బీ అండర్-14, అండర్ 18 సీనియర్ క్రీడాకారుల కోసం పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 100 మందికి పైన క్రీడాకారులు వచ్చారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన అండర్ 18 సీనియర్ మహిళల జట్లు 23వ తేదీన, అండర్ 14 బాలికల జట్లు 24వ తేదీన సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉదయం 6:30 వరకు రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు. సింగరేణి ఎన్నికలపై బీఆర్ఎస్ పూటకో మాటతో ట్విస్టుల మీద ట్విస్టులిస్తోంది. పోటీకి దూరంగా ఉండాలని టీబీజీకేఎస్ కు బీఆర్ఎస్ అధిష్టానం సూచించింది. దాంతో టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్య రాజీనామా చేశారు. పోటీ చేయనప్పుడు పదవులెందుకని 3 నేతలు రాజీనామా చేశారు.
బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ షోను నిషేధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. 100 రోజుల పాటు కొందరిని ఒక రూమ్లో బంధించి అది టెలికాస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని లేఖలో ప్రస్తావించారు నారాయణ. ఇది ముమ్మాటికి సమాజానికి చెడును ప్రోత్సహించేదిగా ఉందని, తక్షణమే షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు నారాయణ. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గ్రూప్ ఎల్బీ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. సరూర్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ క్రీడలకు విశేష స్పందన లభించింది. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్ అవినాష్ బ్రహ్మదేవర ఈ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం డ్రగ్స్ అధికారులు ఫ్యాక్టరీలో అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఫ్యాక్టరీలోని డ్రగ్స్ శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించారు. తనిఖీల్లో పట్టుబడిన 28 బ్యాగుల్లో ఉన్న 935 కిలోల డ్రగ్స్ తో పాటు ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. తిరుమలలో భక్తులు ఆందోళన బాట పట్టారు. క్యూ లైన్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ జేఈఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. 10 రోజుల పాటు టైం స్లాట్ టోకెన్స్ లేని వారిని దర్శనానికి అనుమతించేది లేదని ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భక్తులను పంపేశారు. కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. తాజాగా ఏపీలోని ఏలూరులో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆ వేరియంట్ ఏంటో నిర్ధారించేందుకు శాంపిల్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. తెలంగాణలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6గురికి పాజిటివ్ గా వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2997 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ JN1గా కారణమని తెలుస్తోంది. కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 265 కొత్త కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నారా లోకేష్ జంపింగ్ జపాంగ్ యాత్ర చేశారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే యాత్ర నిర్వహించారని చెప్పారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర జరిగిందన్నారు. యువగళం పేరుతో టీడీపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎవరి పాలేరుగా పనిచేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. పవన్ ఎంత కాముడుపోయాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ రాజకీయ వ్యూహాలతో పవన్, చంద్రబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. మావోయిస్టులు భారత్ బంద్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో పోలీసులు భద్రత పెంచారు. వరంగల్, బీజాపూర్ జాతీయ రహదారిపై ముమ్మరంగా గస్తీ కాస్తూ ప్రతి వాహనాన్ని బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా రాజారాం గ్రామంలో రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా రాజారాం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని విద్యాసాగర్ వెల్లడించారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలని వస్తే పూర్తి వివరాలు అడిగి గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. దేశ ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజరిక పాలన ముగిసిన విధంగానే దేశంలో నియంత పాలన అంతమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇండియా కూటమి గెలుపొందాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అన్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ లో భాగంగా తెలంగాణలో డ్రగ్స్ పై గట్టి నిఘా పెట్టామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. డ్రగ్స్ తనిఖీల్లో భాగంగా 30 గ్రాముల MDMAని సీజ్ చేసినట్లు తెలిపారు. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్న 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్తో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్లో వచ్చే సమయంలో పట్టుకున్నామన్నారు. అత్యాధునిక పోలీస్ వ్యవస్థ అన్నారు. 24 గంటల సర్వే లైన్స్ అన్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేస్తాం, గీత దాటితే బెండు తీస్తాం. ఇవి గత ప్రభుత్వం నేరాలకు పాల్పడే వారికి ఇచ్చిన వార్నింగ్, ప్రజలకు ఇచ్చిన భరోసా. ఇదంతా నిజమేనా అని ఓసారి లెక్కలు తీస్తే అంతా డొల్లే అని తేలిపోయింది. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, చేతుల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే గతంతో పోలిస్తే తెలంగాణలో నేరాలు పెరిగాయి.
తెలుగు టైటాన్స్ జట్టు పీకేఎల్ 10వ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 5 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత తెలుగు గెలుపు రుచి చూసింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ సూపర్ 10 సాధించాడు. ఈ రోజు మనోళ్లు డిఫెన్స్లో 18 పాయింట్లు సాధించారు. డార్లింగ్ ప్రభాస్ సలార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. అయితే ఈ మూవీకి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సలార్ మూవీకి ప్రభాస్ 100 కోట్ల వరకు పారితోషికం, లాభాల్లో 10% షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దాదాపు 50 కోట్లు, శృతి హాసన్ 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తలో 4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ లాక్. ప్రభాస్ నటించిన సలార్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు 60 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. ఇక స్టార్ మా టీవీ శాటిలైట్ రైట్స్ బ్యాక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. కోలీవుడ్ నటుడు ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న పీరియాడికల్ చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి 2వ పార్ట్ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించి వీడియోను షేర్ చేసింది. విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్ వీసా మంజూరులో షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే డిపెండెంట్ వీసాను రద్దు చేశారు సునాక్. తాజాగా యూకేలో ఇకపై జాబ్ చేయాలంటే ఉద్యోగుల జీతం ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనలు తెచ్చారు. దీంతో విద్యార్థులతో పాటు ఉద్యోగం చేసేవారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది. టాలీవుడ్ లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ చిన్నప్పటి క్లాస్మేట్ అమ్మాయితో ప్రేమలో ఉంటాడని, త్వరలో వీళ్ల నిశ్చితార్థం పెళ్లి ఉండబోతుందని అంటున్నారు. అలానే ఆ అమ్మాయి తాత పెద్ద రాజకీయ నేత అని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలిగాయం కారణంగా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తో భర్తీ చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవడంతో రెజ్లింగ్ లో మరోసారి కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలో దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా ప్రధాని మోదీకి లేఖ రాశారు. WFIలో తమకు భద్రత లేదని మహిళా రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారని తెలిపారు. ఇది నన్ను ఎంతగానో కుంగదీసిందని పేర్కొన్నారు. అందుకే పద్మశ్రేణి తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. గాజాలో నిరాయుధులుగా ఉన్న 11 మంది పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ దళాలు వారి కుటుంబాల ముందే హతమార్చాయంటూ వెలువడిన నివేదికలపై ఐరాస మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఒకవేళ అవి నిర్ధారణ అయితే ఇజ్రాయెల్ దళాల చర్యలు యుద్ధ నేరాలకు ఏమాత్రం తీసిపోవని వ్యాఖ్యానించింది.